అందరికీ నమస్కారము. సోషల్ మీడియాలో చూస్తున్నాను, తర్వాత పత్రికలలో కూడా నాకు ఒక బస్సులో 10 రూపీస్ కాయిన్ ఇచ్చారు. ఇది నా కాయిన్ ఒక దాదాపు సంవత్సరం అయింది. ఈ కాయిన్ తీసుకెళ్ళి షాపులలో ఇస్తే కిరాణా షాపులలో, షాపింగ్ మాల్లలో ఎక్కడిచ్చినా తీసుకోవడం లేదు. ఎందుకు? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటుంది? ఏదో శిక్షాస్మృతి అంటది, అదంటది. 10 రూపాయల కాయిన్లు చెలామణిలో ఉన్నాయంటారు. మరి చూడండి, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. ఇదే కాయిన్, 10 రూపీస్ కాయిన్. మరి ఈ కాయిన్స్ కానీ నోట్స్ కానీ మామూలు ప్రజలు ముద్రించారు కదా. ఇది అకార్డింగ్ టు ఆర్బీఐ రూల్స్ ప్రకారమే ముద్రిస్తారు, తర్వాత చలామణిలో ఉంటాయి. ఈరోజు ఎక్కడ సోషల్ మీడియాలో చూశాను, 2 రూపాయల నోట్ల దగ్గర నుంచి అన్నీ ముద్రిస్తున్నారు, అన్ని చలామణిలో ఉన్నాయని అంటున్నారు. మరి దీనికి ఈ 10 రూపీస్ కాయిన్కి ఏమైంది? మనమేమో తెలుసుకోకుండా తీసేసుకున్నాము. తీసుకున్నాక నేను బ్యాంకులోకి వెళ్తే కెనరా బ్యాంకు, ఏదో సిండికేట్ బ్యాంకు వాళ్ళు కూడా తీసుకోలేదు. ఇక కిరాణా షాపులు, షాపింగ్ మాల్లు, వేరే షాపులు అంటారు, సార్ మేము తీసుకున్నా కానీ వేరే వాళ్ళు తీసుకోవట్లేదు, కాబట్టి నాకు కాయిన్ వద్దు, నాకు ఇదే ఇవ్వండి అంటారు. మరి ఈ విధంగా భారతదేశంలో ఇలాగా మామూలు ప్రజలకు తెలియకుండా కాయిన్స్ రిలీజ్ చేసి తర్వాత చలామణిలో లేదు అని బయట వాళ్ళు చెప్తే బ్యాంక్ ఏమో శిక్షాస్మృతి ప్రకారము ఎవరైతే తీసుకోకపోతే వారి మీద చర్య అంటారు. ఎంతమంది మీద చర్య తీసుకుంటుంది ఆర్బీఐ? నిజంగా చెప్పండి, ఈ 10 రూపాయల కాయిన్ చెల్లుతుందా లేదా? కాకపోతే ఏంటంటే, నేను ఇది అడిగి విసుగు పుట్టి ఇక నా దగ్గరే ఇది ఒక ఏమంటారు చూడు, మొమెంటో టైప్లో పెట్టుకున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏవైతే చలామణిలో ఉన్నాయో కాయిన్స్, వాటి గురించి పేపర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు వాళ్ళు చెప్పాలి. ఇప్పటికీ ఈ 10 రూపాయల కాయిన్లు మా ఎదురు టీ స్టాల్ అతను నా దగ్గర ఉన్నాయి. ఆయన అంటాడు, నాకు ఈ కాయిన్స్ మీరు ఇస్తారు, నా దగ్గరే ఒక 50-100 ఉన్నాయి, ఇలానే మోసం చేసి నాకు ఇచ్చేయారు. నేను బ్యాంకుకి వెళ్తే బ్యాంకు తీసుకోవట్లేదు, షాపులలో తీసుకోవట్లేదు, షాపింగ్ మాల్లలో తీసుకోవట్లేదు. మరి ఈ 10 రూపాయల కాయిన్ పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి మీ అభిప్రాయాలను. జై హింద్, జై భారత్.